ఇంకేమో నాకు అర్థం కావట్లే. చూపిస్తా, చూసినాక మాట్లాడుకుందాం చాలా ముచ్చట్లు. ఎన్ని దేవతలు ఎంతమంది దేవుడు? 3 కోట్లు ఉందా? ఎందుకునే పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లి చేసుకున్నడానికి ఇంకొక ఎట్లా నవ్వుతోందో చూడు, పండ్లు బీకాలి. పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళు కూడా దేవుడు ఉన్నారా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. నీకు కావచ్చు, ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తాడు, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే అవి మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. ఎన్ని దేవతలు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉందా? ఎందుకునే? నువ్వు హిందువేనా అంటే ధర్మంలోనే పుట్టినవా అని అడుగుతున్నారు రేవంతన్నా. హిందువులకు ఎంతమంది దేవతలు ఉన్నారు, 3 కోట్లు ఉన్నారా అని అడుగుతున్నావు. మీ అమ్మ చెప్పాలా నీకు చిన్నప్పుడు హిందువుల్లో ఎంతమంది దేవతలు ఉన్నారు అని? అంటే డౌట్గా అడుగుతున్నావు అంటే చెప్పిందా లేదా? అసలు నీకు హిందువేనా? హిందువు అయితే నీకు ఈ ప్రశ్న ఎట్లొచ్చింది అనేది నా ప్రశ్న. పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లి. పెళ్లి చేసుకోనోడికి హనుమంతుడు ఎవరు చెప్పిన నీకు? నువ్వేమన్నా రాస్తున్నావా? రాజు నాతో ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్తా. పెళ్లి కానోళ్ళే వస్తాన్రో. ధర్మాన్ని నమ్మి ఆంజనేయ స్వామి సాక్షిగా బలాన్నిచ్చి రామరాజ్య స్థాపన కోసం ఆలోచిస్తున్న ప్రతి హిందువు అక్కడికి వస్తాడో చూపిస్తా. నీకు చెప్పిండా ఎవడైనా నీ దగ్గరకు వచ్చి రేవంత్ అన్నా పెళ్లి కానోళ్ళు హనుమంతుడిని పూజిస్తారు అని? ఫస్ట్ దేవుళ్ళ గురించి, దేవి దేవతల గురించి నేర్చుకున్నాక మాట్లాడు. ఇంకొకటి, 2 పెళ్ళిళ్ళు చేసుకునేటోడికి ఇంకొక ఆయన దేవుళ్ళా? ఏడ చూసినావు నువ్వు? 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే ఈ దేవుడికి మొక్కాలని ఏడ చూసినావు? మరి ఎవరైనా నీకు తెలిసిన్నారా 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు నేను దేవుడికి మొక్కుతున్నా అని? నోరుంది కదా అని ఏమన్నా మాట్లాడొచ్చా రేవంతన్నా? మనం మాట్లాడే మాటలు మనకు విలువనిస్తాయన్నా. నువ్వు మాట్లాడే మాటలు రక్తం మరిగిపోయేలాగా చేస్తుంది. 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడట, ఒక దేవుణ్ణి పూజిస్తాడట, ఈయనకొచ్చి చెప్పిండ్రట. మందు తాగేటోడికి ఒక దేవుడు, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ. నువ్వు తెలంగాణ పేరు చెప్పుకోనే కదా గిడ గెలిచినావు. అదే కదా తెలంగాణ ముచ్చట చెప్పే గెలిచినావు కదా. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు గ్రామ దేవతలు ఆనవాళ్ళు. కళ్ళు సాకబోయడం ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం. మరి నువ్వు దాన్ని అవమానిస్తున్నావంటే అసలు నువ్వు తెలంగాణ బిడ్డవేనా? చెప్పు సమాధానం. మైసమ్మ, ఎల్లమ్మ, గ్రామ దేవతలు మస్తుంటారు. మేము పూజిస్తాం, నమ్ముతాం. సారబోసి సాక కాస్తే ఊరు మొత్తం చల్లగా చూస్తుంది, ఏమి రానియకుండా అనుకుంటాం. ఏందా నవ్వుకుంటే ఎటకారం? వెనక కూర్చున్నావు చూడండి, చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుతోంది. నిన్ను చూస్తే కూడా అట్లే అనిపిస్తుంది మాకు. ఆడదానివై ఆడ కూర్చొని అన్నా అది తప్పన్నా, మన సాంప్రదాయం. దేవుళ్ళు తాగుబోతోళ్ళు కాదు, లేకపోతే తాగుబోతోడు దేవుడి దగ్గరికి పోడు. సాక పోస్తే చల్లగా చూస్తారని గట్ల సాక పోయడం ద్వారా, కళ్ళు సాక పోయడం ద్వారా ఏమంటారు వర్ణానికి సంబంధించిన అన్నలందరూ కూడా మంచిగా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. గది మనకు వస్తున్న సాంప్రదాయం అన్నా అని చెప్పకుండా నోరు అడ్డం పెట్టుకొని నవ్వుతుంది. నీకు తెలవని విషయం ఏంటంటే కాంగ్రెస్లో ఉండి 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 హిందూ ధర్మం గురించి మర్చిపోయి క్యాప్ పెట్టుకొని ఖర్జురాలు తిని ఖురాన్ నేర్చుకున్నావేమో నాకు తెలియదులే. కానీ పప్పన్నం తినేటోడికి ఒక దేవుడు, మాంసం తినేటోడికి ఒక దేవుడు, కళ్ళు తాగేటోడికి ఒక దేవుడు, పెళ్ళైనోడికి ఒక దేవుడు, పెళ్లి కానోడికి ఒక దేవుడు, పెళ్ళాలున్నోడికి ఒక దేవుడు ఉండరన్నా. ఇక్కడ నీ అహాన్ని వదిలి నువ్వు చేసిన ప్రతి తప్పును తలొంచి చెప్పి సన్మార్గంలో నడిపించవయ్యా అని కోరుకునే హిందూ ధర్మంలోని ప్రతి ఒక్కరికి 3 అవతారాలలో ఉన్న అవతార పురుషుడు ఒక్కడే అనే నమ్మకం ఉంటుంది. అలానే దండం పెట్టుకుంటాం,
అంతే తప్ప పప్పన్నం తినేటోళ్ళకు ఒక దేవుడు ఉన్నాడని పనికి మాటలు మాట్లాడే నీలాంటి వాళ్ళని చూస్తుంటే అరే హిందువులకు బుద్ధుంటే బర్రాబ్బర్ చెప్తున్నా, మీరు హిందువు అయ్యుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలా, రేవంత్ రెడ్డిని సీఎం గుంచాలా వద్దా అనేది ఆలోచించండి. ఈరోజు అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, హిందూ అస్తిత్వాన్ని అవహేళన చేస్తున్నాడు. ఇది రాజకీయ నాయకుల లక్షణమా అన్న? కాంగ్రెస్ అంటే ముస్లిం అట కాంగ్రెస్ అట ఆడ కాలర్ ఎగరేసుకొని క్యాప్ పెట్టుకొని చెప్తారు. ఈడికి వచ్చేసరికి హిందూ దేవీ దేవతలను అవమానిస్తారా? ఏం పద్ధతి అన్నా, ఏం పద్ధతి? ఈరోజు ఇక్కడ మెజారిటీగా ఉన్నవా లేదా నాకు పక్కన రేవంత్ రెడ్డి గారి వాళ్ళ అమ్మ మీరు కూడా నాకు అమ్మతోనే సమానం, అన్న అని పిలుస్తున్నా కాబట్టి. ఏమమ్మా అన్నకు దేవీ దేవతల గురించి చెప్పకుండా ఏం చేసినావు? చిన్నప్పటి నుంచి రాజకీయమే నేర్పించినవా? అరే బిడ్డ ఏంద్రా బిడ్డకి ఇట్లా మాట్లాడుతున్నావు? గిది పద్ధతేనా అని అడిగినవా అమ్మ? హౌ రేవంత్ అన్న నువ్వు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళింది చూసినా, చాలా టెంపుల్స్కి లేకపోతే బోనాలప్పుడు వెళ్ళడం చూసినా, మరి నీకు అదేందని ఏ దేవుడి దగ్గరికి పోయినావు? పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. పెళ్లిగానోడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తుండు, ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళు ఒక దేవుడి దగ్గరికి వెళ్తారు, తాగినోళ్ళు ఒక దేవుడి దగ్గరికి వెళ్తారు, పప్పన్నం తినేటోళ్ళు ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తారంటే నువ్వు కూడా దేవి దేవతల దగ్గరికి వెళ్ళినావు కదా. మరి ఇందులో నువ్వే కేటగిరీకి చెందినవని వెళ్ళినావు? నీకు అవసరం వచ్చినప్పుడు, హిందువుల ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో దర్శనాలు చేసుకొని 4 మాటలు చెప్పి పడేస్తావా? ఈ రోజేమో ఇంత అవమానంగా మాట్లాడతావా? జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడే బుద్ధి లేదు మనకి. పెద్దమ్మ తల్లి గుడి కూల్చేసి ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే ఓట్లు గుద్దినాం కదా. అందుకే చూసావా, పెద్దమ్మ తల్లి గుడి కూల్చేస్తే ఏమని చెప్పు, వాళ్ళకేడుంది, ఇగో ఇట్ట కూల్చేసినా ఫ్రీ అనగానే అబ్బా అని సొల్లు గార్చుకుంటూ ఓట్లు గుద్దుతారు హిందువులు. అరే ముస్లింలు అట్లా కాదురా బాయి, వాళ్ళని ఏమన్నామంటే 4 షీల్ చేస్తారు కాబట్టి వాళ్ళని పొగడాలా. హిందువులలో ఏమన్నా పర్లేదు, వాళ్ళలో వాళ్ళకే లేదు. అయ్యప్ప మాల ఒక 41 రోజులు వేసుకొని చూడు, ఆ స్వామి మహిమ తెలుస్తుంది. శివమాల, అయ్యప్ప మాల, నీకు అసలు మాల ధారణ యొక్క విలువ తెలుసా? 41 రోజుల పాటు ఒక మనిషి ఒక వ్యక్తిత్వంతో ఒక ఆచరణలో బ్రతకడం ద్వారా వారిలో ఆత్మజ్ఞానం కలుగుతుంది, సన్మార్గంలో వెళ్ళడానికి కారణమవుతుంది. తెలుసా నీకది? మాలడు ఎందుకు వేసుకుంటారో తెలుసా? ఇంకా వినిపించి మాట్లాడదాం. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే దేవీ దేవతలకు కాంగ్రెస్ పార్టీకి పొత్తేందన్నా? నక్కకు నాగలోకానికి పోల్చినట్టు పోలుస్తున్నావు ఏంది కథ? కాంగ్రెస్ పార్టీని నా దేవీ దేవతలతో పోలుస్తున్నావా? హిందువులు, ధర్మం, అయోధ్య రాముల వారు అంటేనే కళ్ళమంట బుట్టే మీకు ఈరోజు మీ పార్టీని పోల్చేస్తున్నావా? అనో దయచేసి కాంగ్రెస్ పార్టీని పోల్చి ఇక ఇంతకంటే అవమానం లేదు అనేలాగా చెయ్యకు. ఓటుకు నోటు కేసులు, నేషనల్ హెరాల్డ్ కేసులు, అవినీతి, డబ్బులతో కొనడాలు. మొన్నటికి మొన్న నవీన్ యాదవ్ అన్న నేను సోషల్ మీడియాలో చూసిన, మీరు ఓటేయడానికి రాలే, పైసలు తిరిగి ఇచ్చేయండి అని అడిగిండట. పైసామే పరమాత్మ అనుకునే మీకు పరమాత్ముణ్ణి ధ్యానించడం ద్వారా జ్ఞానం కలుగుతుందని చెప్పే హిందూ ధర్మానికి పోలికేందన్నా? గలీజ్ కాకపోతే ఏ మనుషులన్నా? ఖర్జూర పళ్ళు తినిపించే మనుషుల్లా? లేకపోతే క్రిస్మస్ సందర్భంగా ఒక నోటీస్ ఇచ్చిండ్రు కదా, ఏడైనా ప్రచారం చేసుకుంటుంటే ఎలాంటి ఆంతర్యాలు జరగకుండా చూడమని. ఓటు బ్యాంకు కోసం కొమ్ము కాస్తూ అసలు తెలంగాణలో క్రిస్టియన్సే లేరు అనే జనాభా ఏమంటారు కులగణన చేసిన వాళ్ళను కలుపుకొని పోయే పార్టీయా? ఎవరిని కలుపుకొని పోతున్నావన్నో? జనాల మధ్యకు వచ్చి కూర్చొని ఒకసారి నిజం రేవంత్ అన్న నేను అడుగుతాన్నా, మన ఇద్దరం నువ్వే గ్రామమైనా చెప్పు, పోదాం ఆడున్న గ్రామంలో వాళ్ళందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గలుపుకుపోతుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీని జనాలు ఏమనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించిందో ఏం చేసింది దేశానికి? తెలంగాణ ముచ్చడి చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ సాంప్రదాయాన్ని అవమానించడం కరెక్టా? తాగుబోతులు, పెళ్లిగానోళ్ళని మాట్లాడటం కరెక్టా అని మంచిగా మాట్లాడదామన్నా. ఆడ జనాలు ఏం చెప్తారో నీకు తెలిసిపోయింది. ఒక మైక్ ఉంది, నాకు పిఆర్ఓ వ్యవస్థ ఉంది, నీ మాట్లాడిన దానికి సప్పట్లు కొట్టే నా మీడియా ఉంది అనుకొని మాట్లాడేస్తే అయిపోయిద్దా?
దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు. ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను. చెప్పిండ్రా నీకెవరైనా దేవుడి మీద మాకు ఏకాభిప్రాయం లేదని నీ ముందుకు వచ్చి చెప్పిండ్రా? అంటే నీకు లేకపోతే ఊరంతట్ట కాదన్నా. మేము సోమవారం వస్తే శివయ్యని కొలుస్తాం, మంగళవారం వస్తే ఆంజనేయ స్వామిని కొలుస్తాం, బుధవారం వస్తే వినాయకుడిని కొలుస్తాం, గురువారం వస్తే స్వామిని కొలుస్తాం, శుక్రవారం వస్తే అమ్మవారిని కొలుస్తాం, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామిని కొలుస్తాం, ఆదివారం వస్తే సూర్య భగవానుని కొలుస్తాం. రోజు 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 మేము దేవీ దేవతలను కొలుస్తాం. 3,000,000 రూపాలలో కూడా ఒకటే దేవుడు. రామరాజ్యాన్ని స్థాపించాలంటే రామావతారంలో, కృష్ణతత్వాన్ని బోధించడం కోసం కృష్ణావతారంలో, వరాహావతారంలో, ఇలా దశావతారాల ద్వారా ఉద్భవించి మనుషులలోని అహాన్ని చంపడానికి, సన్మార్గంలో నడిపించడానికి ఒక్కొక్క దారి చూపించిండ్రు అని అంటాం. నీకు ఇంకో విషయం తెలుసా లేదు? ఈ 3,000,000 దేవతల్ని కూడా పూజించడం కుదరనందుకు గోమాతకు పూజ చేస్తాం మేము. ఎందుకో తెలుసా? ఆ 3,000,000 దేవతలు ఆ గోమాతలో ఉన్నాయి అని. అయ్యప్ప మాల వేసుకుంటాం, ఎందుకంటే అయ్యప్ప మాల వేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే అయ్యప్ప మాల వేసుకోవాలి, శబరిమల వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వేసుకుంటాం. శివమాల వేసుకుంటాం, శివమాల వేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది కాబట్టి. అమ్మవారి మాల వేసుకుంటాం, దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి కాబట్టి. వారాహి మాల వేసుకుంటాం, వారాహి నవరాత్రులు జరిగినప్పుడు అమ్మవారిని పూజించాలి కాబట్టి. నీకు ఎవరు చెప్పిండు ఏకాభిప్రాయం లేదని? ఎవరు చెప్పిండ్రు? అర్రే ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ అనే శాఖ ఆదాయాన్ని ఉపయోగించుకోకుండా బతుకుద్దా? హిందువులు దేవతలను పూజించకుండానో, హిందూ దేవీ దేవాలయాలు లేకుండానో, హిందువులు లేకుండానో రాష్ట్రం మనుగడ సాధిస్తుందా? అది మా గొప్పతనం. వేములవాడ రాజన్నైనా, యాదగిరి నరసింహస్వామి అయినా, వరంగల్ భద్రకాళి మాత అయినా రా, ఏ రోజు అంటే ఆ రోజు పోదాం. ప్రతిరోజు ఆలయాలలో భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. ఆలయాలను ఆదాయ మార్గంగా చేసుకొని ప్రభుత్వాలు బ్రతుకుతూనే ఉంటాయి. ఏమన్నా వేములవాడలో మీటింగ్ పెట్టినప్పుడు 30,000 ప్లేటుతో మెక్కిండ్రే, అప్పుడు తెలియలేదా? విభజించి పాలించడం అనేది కులాలుగా చేసి సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ హిందువులని. ఇప్పుడు సరిపోదు అని ఏకంగా దేవీ దేవతల మీద మీ ప్రయోగాలు చూపిస్తాన్రా. ఎన్ని అవమానాలు జరుగుతున్నా మేము ఎందుకు కోరుకుంటున్నాం తెలుసా? 100 తప్పుల తర్వాతే శ్రీకృష్ణుడు శిక్షించిండు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఇలాంటివి చాలా చేస్తే హిందువులు బొందుగాళ్ళు అనగానే ఈరోజు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేకపోతాడు కాక. గతంలోనట మా తాతమ్మలు వాళ్ళు చెప్పేవాళ్ళు, మనం చేసిన పాపాలు బిడ్డ మన పిల్లలకు తగులుతాయి, పాపాలు చేయకండి, నోటికి వచ్చినట్టు మాట్లాడకండి అని. కానీ నేను చెప్తున్నా, ఇప్పుడు అట్లా లేదు. ఇది కలియుగం, మస్తు ఫాస్ట్ అయిపోయింది. ఎవడు చేసిన కర్మ ఫలితం వాడే అనుభవిస్తాడు. అది ఖచ్చితంగా కర్మ రిపీట్స్, చూస్తూ ఉండడమే. మనం చూస్తున్నాం కదా, దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు ఎవరు తీసుకురాకలేకపోయినరు? మీ అమ్మ నేర్పిలేదేమో నీకు, లేకపోతే నీకు చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పిలేదేమో. మాకు ఏకాభిప్రాయమే ఉంది హిందువులకి. మేము చెప్తున్నాం కదా, కులాలకు అతీతంగా. నువ్వు అన్న చూసినావా పప్పన్నం తినేటోళ్ళని? పప్పన్నం తినేటోళ్ళంగా కూడా బోనాల జాతరకు వస్తాం, మైసమ్మకు పూజిస్తాం. పెళ్ళి అయినోళ్ళు, పెళ్ళి కానోళ్ళు, పుట్టినోళ్ళు, ముసలోళ్ళు కూడా ఆంజనేయ స్వామి నీ అనుగ్రహం ఇవ్వు, నీలాగా మమ్మల్ని తయారు చేయి రామరాజ్య స్థాపన కోసమని జై హనుమాన్ అని మాట్లాడతాం. 41 రోజుల నిష్టమైన దీక్షలను, కొంత పరిమితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాలేసుకుంటే మేము వేసుకోలేకపోతున్నాం. కానీ మీ ఉరిమిడిలో బియ్యం వేయడం ద్వారా, మీ కాళ్ళకు నమస్కారం చేయడం ద్వారా, మీకు ఒక పూట భోజనం పెట్టడం ద్వారా ఆ కొండకు మేము వచ్చినట్టుగా ఫీల్ అవుతామని పిలిచి పెడతాం. మాకు చిన్నప్పటి నుంచి నేర్పిరు, నాకు నేర్పినరు. ఈ వీడియో చూస్తున్నా మీకు మీ తల్లిదండ్రులు నేర్పినరా లేదని కామెంట్ చేయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నకు నేర్పలేదట. జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. ఇట్లా మాట్లాడితే మంచి అభిప్రాయమే ఉంటది, మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోను. ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదను, మనం పెడితే వాడు పెట్టి. మొత్తానికి నేనేం చేసినా చెల్లిపోద్ది. అహంకారంతో ఏం మాట్లాడినా ఓకే. మాట్లాడిన తర్వాత హిందువులలో వ్యతిరేకత వస్తుంది అని తెలిసినప్పుడు హిందువులు అని ఆలోచించకుండా ఉచిత బస్,
ఇంట్లో కూర్చుంటే 2500, కరెంటు ఫ్రీ ఇస్తా అని మాట్లాడేసినాం అనుకో, వాళ్ళే ఓట్లేస్తారు. మనకేమన్నా కొత్త హిందూ దేవుళ్ళను అవమానించడం? అయోధ్యలో భవ్యమైన రాముని ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు హిందువులను విడగొట్టడానికి మా పెద్దన్న, అదే రేవంత్ రెడ్డి పెద్దన్న రాహుల్ గాంధీ ఆడ శివుడి దగ్గరికి కూర్చోలే, ఓ పెద్ద డ్రామా చేయలే, నేను శివాలయంలోకి పోవాలంటే నన్ను పోనీయలేదని బయట కూర్చొని. హరే బాయ్, దేశం మొత్తం రాముల వారి విగ్రహ ప్రతిష్టని చూడడానికి ప్రతి చోట ఆ సమయాన్ని సెలవుగా ప్రకటించి, ఆ కొంత సమయాన్ని సెలవుగా ఇచ్చి ప్రతి ఒక్కరికి అది చూసే భాగ్యం కల్పించారని తెలిసినాక కూడా హిందువుల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించలే. ఆయన గట్ల చేసిండు, మనం అట్లా చేస్తే రాహుల్ గాంధీ శబాష్ అంటాడు. ఇక్కడ ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ రా రేవంత్ నువ్వు కేక, నీకేం కావాలి చెప్పు, నా కృపా కటాక్షాలు ఎప్పుడు నీ మీద ఉంటాయి అంటాడు. దానికోసం ఏమైనా మాట్లాడేస్తారు. అన్నా మనం పుట్టిన ధర్మం అన్నా, అసలు నాకు నిజంగా చెప్పన్నా, నువ్వు హిందూగానే ఫీల్ అవుతున్నావా అడుగుతున్నా. ఎక్కడో రేవంత్ అన్న అంటే కొంచెం ఉండే, కానీ ఈ మాటలు విన్నాక హిందువులకు గంతమంది దేవుళ్ళు అవసరమా నువ్వు మాట్లాడినాక, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు దేవుడు ఉంటాడని చెప్పినాక, ఏహే రాజకీయ నాయకులు అంటే చిన్నప్పటి నుంచి రాజకీయాలే చేస్తారేమో. వీళ్ళకు ధర్మం నేర్చుకోవడం, సాంప్రదాయాలు నేర్చుకోవడం, కుటుంబ వ్యవస్థ నేర్చుకోవడం, ఆచార వ్యవహారాలు నేర్చుకోవడం ఏముండదేమో. అసలు ఈయన పుట్టుక హిందూ అంటే ఎలా మాట్లాడాలనేది నేర్చుకోవడం కూడా మర్చిపోతారేమో అనిపించింది. ఏమన్నా నువ్వు షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు కొట్టుకుంటారు తెలుసా నీకు? ఈరోజు క్రిస్టియన్స్లలో కూడా కుల వివక్షతోటి చాలా దారుణాలు జరుగుతున్నాయి తెలుసా తమిళనాడులో. ఇక్కడ ఉదాహరణ తీసుకోలేకపోయినావు ఎందుకన్నా? వాళ్ళైతే ఏం చేస్తారో నీకు తెలుసు కదా, వీళ్ళైతే ఏం చేయలేవరు కదా, ఏమనగలుగుతారు? ఓటేసేటప్పుడు కూడా ఏం నా కులపొడికి ఇచ్చిండా లేదా, రేవంత్ అన్న నా కులపొడికి ఇచ్చిండా, ఓటేసేస్తా అనే హిందువులు ఉన్నంతకాలం హిందూ ధర్మాన్ని, హిందూ దేవి దేవతలను అవమానించే నీలాంటి వాళ్ళు హీరోలుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ హీరోలు కాదు, చెప్పా కదా, కర్మ రిపీట్స్. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకే ఒక్కసారి కాక దగ్గరికి పోయి అడుగు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకు యాదగిరి గుట్టను మార్చేసి కట్టేసి ఆదాయ మార్గంగా మార్చినమని మాట్లాడినందుకు చూపించిండు ఆయన. కోడితే కోలుకోలేని దెబ్బ. ఆయన ఏమో ఫామ్ హౌస్కి పరిమితం, కుటుంబం చిందరవందర, అన్నా చెల్లెళ్ళు తిట్టుకోవడం, నలుగురిలో నవ్వుల పాలు కావడం, ఇన్ని జరుగుతున్నాయి. మరి ఈరోజు నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా భారీ మూల్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే తీరు, ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అనే భావన కలుగుతుందని మజ్లీస్ సహవాసం చేసిన తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో హిందూ వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పడానికి గీదొక ఉదాహరణ. ఇలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ప్రజలే కాదు, హిందువులు జాగ్రత్తగా ఉండాలా. ఫైనల్గా ఒకటి చెప్తా, రేవంత్ అన్న, ఫస్ట్ నువ్వు హిందూ అని గుర్తుపెట్టుకో. నువ్వు మజ్లిస్తో దోస్తీ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా పెట్టుకో, కానీ హిందువులను, హిందూ దేవీ దేవతలను ఇలా అవమానించడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మంచిది కాదు. హిందూ అనే ఎవ్వరు కూడా సహించరు. ఇదే హిందూ వ్యతిరేక ధోరణి ప్రదర్శించినందుకు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు ఏమైనరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా గదే బాటలో నడుస్తుంది. ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. జనాలకు కూడా చెప్తున్నా, హిందూ దేవుళ్ళను తులనాడుతూ మాట్లాడితే హిందువులలో చైతన్యం ఏం రాదు. ఏదో 1-2 రోజులు దాని గురించి పట్టించుకుంటారు, ఆ తర్వాత అన్నీ వదిలేసి మాకు ఓట్లేస్తారు. దానికి జూబ్లీ హిల్స్ ఎన్నికలే ఒక ఉదాహరణ అనుకుంటారు. మీరు మారండి, ఒక్కరోజైనా సరే హిందూగా బ్రతకండి. హిందూగా బ్రతికి హిందువులను అవమానించే నాయకులకు బుద్ధి చెప్పండి. నేను నమ్ముతా, ఎన్ని జన్మల పుణ్యమో, నీ తల్లిదండ్రుల పూజ ఫలితమో ఒక హిందూగా నువ్వు జన్మించావు. హిందూగా జన్మించాలి అంటే రాసి పెట్టుండాలి. అన్ని మతాలు, నాది ధర్మం, ఈ ధర్మంలో పుట్టినందుకు గర్విస్తున్నా, ఈ ధర్మాన్ని ఎవరైనా హేళన చేస్తే చూస్తూ ఊరుకోను. అలా మీరు మారండి.
అలా మారిన రోజు ఇలాంటి నాయకులకు చెంపపెట్టు సమాధానాలు తెలిసి హిందూ దేవతల గురించి కానీ హిందువుల గురించి కానీ మాట్లాడాలంటే భయపడతారు. ఫైనల్గా రేవంత్ అన్న, నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ అనే ఒక మాట సరిపోదు, కానీ కాస్తైనా ఉపశమనం లభిస్తుంది. ఖచ్చితంగా అన్న, నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. హిందువులకే కాదు, ప్రతి దేవత దగ్గర గుడికి వెళ్ళి చెంపలేసుకొని గుంజీలు తీసి తప్పైంది నేను మాట్లాడిన వ్యాఖ్యలు అని దేవుడి ముందు ఒప్పుకోవాల్సిందే. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా మాట్లాడే శక్తిని మాకు ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.